అదే సమయంలో మరి ఈ కూడిక ఏర్పాటు చేసిన ధర్మాధర్ డానియల్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. మన ప్రసాద్ అన్న గారు ఏర్పాటు చేసిన ఎరుషలేం టీం ద్వారా మనందరం ఈ రీతిగా సమకూర్చబడటానికి ఉదయకాలం నుండి మధ్యాహ్నం వరకు కూడా మరి సువార్తలో పాలు పొందడానికి ప్రభు కృప చూపించాడు. ఏదేమైనప్పటికీ దేవుని చిత్తం మరి జరుగుతుంది. మన ఆలోచనలు అనేకంగా ఉంటాయి, కానీ దేవుని తీర్మానమే స్థిరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ నాకంటే అనుభవం గలవారు పెద్దవారు ఎంతోమంది ఉన్నారు. అయితే మరి సమయం నాకు ఇవ్వబడింది కనుక కొన్ని నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దాం. 26 నుండి 30 వరకు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. 29వ వచనంలో చెప్పబడినటువంటి వాక్య భాగాలన్నిటిలో నా జీవితం కూడా అటువంటిదే. అందులో ఒకటైనటువంటి నన్ను ఎవరు కూడా ఈ లోకంలో అతిశయపడడానికి వీలు లేదు. వీలు పర్లేదు ఉంచేది, ఏదో లేకపోయినా పర్లేదు. ఎవరు కూడా అతిశయించడానికి వీలు లేకుండా దేవుడు బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అందులో నేను ప్రథముడును అని చెప్తాను. ఈ విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేక మందిని అనేక విధాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియాతో చెప్తాడు 1వ అధ్యాయంలో, నీ తల్లి గర్భంలో పిండముగా ఉండగానే నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయములో మనం ఆ భాగాన్ని ఒకసారి చూసినప్పుడు ఆయన చెప్తున్నాడు. చూడండి, 4వ వచనం 5వ వచనం. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ప్రియులారా, ఈ రీతిగా మరి ఇర్మియా గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన గొప్ప ప్రవక్త. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు నువ్వు మరణమవుతావని చెప్పి దేవుడు పంపించినప్పుడు దేవుని యొక్క మాటను తీసుకెళ్ళి చెప్పినటువంటి వాడు. అయితే మరలా హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఇంకా ఆవరణం దాటకముందే మరలా దేవుడు ఆయనతో మాట్లాడి మరలాని వెళ్ళి ఆ యొక్క హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తానని చెప్పి చెప్పమన్నటువంటి ఆ యెషయా గురించి మనం 6వ అధ్యాయంలో చూస్తే ఆయన ఏమంటాడనంటే, మొదటి నుంచి చదువుదాన్ని చూడండి.
రాజైన ఉజ్జియా మరణమందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచు ఉండేది. వారు అంటున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరినీ చూసినటువంటి ఆ భక్తుడు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను. నేను నశించుతు. మనం ఎటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నామో మనం ఆలోచన చేసుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉంటామనంటే నశించిపోయిన స్థితిలో ఉంటాం. ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, దర్శనం చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ మాటను మనం చూస్తే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించుతుని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచుతుని అనుకుంటున్నాడు అంతే. ఆ శరాపులు ఒకడు వెంటనే బలిపీఠం నుంచి ఒక నిప్పుగా తీసుకుని నిప్పు పట్టుకొచ్చి అతని పెదవులకు తగిలించింది కనుక ఆయన అంటున్నాడు, నీ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది అన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చదవండి. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అని 8వ వచనం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపిస్తాను, నా నిమిత్తము ఎవడు పోవును, నా నిమిత్తము ఎవడు పోవును. దేవుడు ప్రతి ఒక్కరి గురించి కూడా ఇదే ఆలోచన కలిగి ఉన్నాడు. నేను ఎవరిని పంపిస్తాను, ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపిస్తాను, ఎవరు వెళ్తారు. వీళ్ళరా మరి ఆయన మనందరినీ కూడా పిలిచాడు. మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి అంటాడు. ఆయన పిలిచిన పిలుపు ఉన్నతమైన పిలుపు, ఆయన పిలిచిన పిలుపు పరిశుద్ధమైన పిలుపు, ఆయన మనల్ని పిలిచిన పిలుపు మహోన్నతమైనటువంటి పిలుపు. అలాంటి పిలుపుతో మనల్ని కూడా పిలిచి ఆయన పని చేయటానికి మనల్ని నియమించుకున్నాడు. నా ద్రాక్ష తోటలో పని అన్నది ఎంతో రారండి పని చేయగల ఒక పాట మనం పాడతాం. పిల్లరా దేవుడు తన పని కొరకు నిన్ను నన్ను నియమించుకున్నాడు. ఇక్కడ నా నిమిత్తం ఎవడు పోతాడు అని యెషయా అక్కడ దేవుడు అడుగుతున్నప్పుడు అంతటా యెషయా అంటున్నాడు, చూడండి, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపించు అంటున్నాడు. అప్పటి వరకు ఆయన అలాగే ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆ దూత వచ్చి తన పెదవులను ఆ నిప్పుకారుతో తాకిందో వెంటనే ఆయనలో గొప్ప మార్పును మనం చూస్తున్నాం. దేవుడు అనుకుంటూ ఉంటే ఆ యొక్క మాట వింటూ ఉన్నాడు. నా నిమిత్తం ఎవడు వెళ్తాడు, ఎవడు పంపిస్తారు, ఎవడు వెళ్తారన్నప్పుడు వెంటనే ఇర్మియా అంటున్నాడు, మరి నేనున్నాను, నన్ను పంపించు, నేనున్నాను, నన్ను పంపించు. మనం మరి తిమోతి భక్తుడు అదే చెప్తాడు, దైవజనుడు సన్నద్ధుడై ఎలా ఉండాలంటండి, సన్నద్ధుడై సిద్ధంగా ఉండాలి అని 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయము చివరి భాగంలో మనం చూస్తే అక్కడ చెప్తాడు, చూడండి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం, ప్రతి సత్కార్యమునకు సిద్ధముగా ఉండి పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన వాక్యాన్ని పట్టుకొని మనం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి అంటాడు. ఈ రీతిగా మరి యెషయా అంటున్నాడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపించాడు. మనం దేవుడు తన పని కొరకు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ఉన్నతమైన పిలుపుతో
పరిశుద్ధమైన పిలుపుతో, ఆయన మహోన్నతమైనటువంటి పిలుపుతో మనల్ని పిలిచాడు కనుక ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలని కోరుతున్నాడు. 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. ఈ యెషయా చెప్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నేను నివసిస్తున్నాను, నేను నివసించుతున్నా అని చెప్తున్నాడు. 24వ వచనం ఒకసారి చూద్దాం, చూడండి. 23వ వచనం, 2:23 తిమోతి పత్రిక క్షమించు, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. ప్రియులరా, నేర్పులేని మూఢుల వితర్కాలు లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వారికి ఏమీ తెలియదు, అయినా కానీ ఏదో ఆపేద్దాం చేసేద్దాం అనుకుంటూ ఉంటారు. వారి వితర్కాలు జగడాలు పుట్టిస్తాయని ఎరిగి అట్టి వాటిని విసర్జించు అంటున్నాడు. తర్వాత సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయను. ఒకవేళ ఎదురాడే వారికి కూడా ఒక రోజున మారు మనసు ఇస్తాడు. పొద్దుట అన్నయ్య యోనా గారు వాక్యం చెప్తూ అన్నారు, మమ్మల్ని ఎండలో నుంచోబెట్టారు, ఆ నుంచున్న తర్వాత వారి యొక్క వీధుల్లోకి తీసుకెళ్లి మా చేత సువార్త ప్రకటించారండి. నిజమే, అంటే మనం అంత త్యాగం చేయలేమనుకోండి. ఏదేమైనా కానీ వాళ్ళు చెప్పినట్టు మనం వింటే ప్రస్తుతం ఎలా ఉందంటే మనం చెప్పినట్టు వాళ్ళు వింటరు. ఆఖరికి సంఘాల్లో విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు చెప్పినట్టు మనమే అన్నట్టుగా ఉన్నారు, మనం చెప్పినట్టు వాళ్ళు వినేలా లేరు. అందుకే మనం చెప్పటం కాదు, వాళ్ళు చెప్పటం కాదు, వాక్యం చెప్పినట్టుగా వినండి అని మనం బోధిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎదురాడు వారికి సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువల్ల సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాళ్ళు ఎటువంటి వాళ్ళంట, వాళ్ళని సాతాను తన ఇష్టము చొప్పున తన ఇష్టపూర్వకంగా చెరపట్టుకున్నాడంట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏదో అడ్డు ఆటంకం ఎదురాడుతూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు, విభేదిస్తూ ఉంటారు, ఆటంకపరుస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు అనంటే సాతానుడు అంట వారిని తన ఇష్టము చొప్పున చెరపట్టాడంట. అది ఇష్టపడి ఇలాంటి వాళ్ళు నాకు కావాలరా అన్నట్టు. మోడీ గారికి కూడా అలాంటి వాళ్ళే కావాలి. ఇలాంటి వాళ్ళు అందరినీ ఊరూరా ఒక టీం కింద ఏర్పాటు చేస్తున్నారు. మీకు తెలుసో లేదు, చాలామందికి అన్ని ప్రాంతాల్లో కూడా చిన్న పల్లెటూరుల్లో కూడా మరి చిన్న కొంతలో ముస్లిం విగ్రహానికి కూడా చాలా పెద్ద పండుగ చేయండి అని గత ప్రభుత్వంలోనే వాడు అనౌన్స్మెంట్ చేశాడు. ఆ రీతిగా వారు చిన్నదానికి కూడా పెద్దదిగా చేస్తున్నారు. ఆఖరికి సత్యదేవుడిని మనం ప్రకటన చేస్తుంటే దీన్ని అడ్డు పెడుతూ ఉన్నారు. దీని అంతటికి కొంత పోకిరి మొక్కల్ని ఏర్పాటు చేస్తున్నాడు. వారికి కొంత అమౌంట్ కూడా ఇచ్చి నెల వారికి కొంత గిఫ్ట్ కూడా పంపిస్తున్నారు. ఆ రీతిగా చేసి కొంతమందిని ఈ రీతిగా ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా దేవుని పనికి ఆటంకం కలిగించండి. ఎవరు కావాలి వారికంటే మూర్ఖులు కావాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, నేర్పు లేని మూఢుల వితర్కములు అని చెప్తున్నాడు. మూర్ఖులు కావాలి, మూర్ఖత్వంగా వెళ్ళిపోవాలి. ఇంకా అది మంచిగా చెడా, వాళ్ళు న్యాయం మాట్లాడుతున్నారా అన్యాయం, అది అంతా అనవసరం. ముందు వెళ్ళిపోండి, అడ్డుపడండి. ఏమనంటే కొట్టేది తిట్టేయండి. ఇది వాళ్ళు నేర్పించేది. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేది ఏంటంటే అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేసేది ఇది. కనుక మనము మన విషయమై జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి మరి దేవుని యొక్క పని మనం జ్ఞానంతో చేయవలసిన వారికి ఉన్నాం. కనుక ఇక్కడ సాతాను తన ఇష్టము చొప్పున చేరపట్టిన వీరు, ఇలాంటి వాళ్ళు ఎవరికి కావాలి? సాతాను ఎంతో ఇష్టపడి కోరుకున్నాడంటే వాళ్ళని. అర్థమవుతుందంటే దేవుడు మనల్ని ఎలా కోరుకున్నాడో సాతాను తన ఇష్టము చొప్పున కోరుకున్నాడంట. చెరపట్టుబడిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకుని మేలుకున్నదేమో. ఒకవేళ అది తప్పని తెలుసుకుంటారు ఒక రోజున, ఎప్పుడోకప్పుడు వాడే తప్పని తెలుసుకుని మేలుకుంటారేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు అని చెప్తున్నాడు. సాత్వికముతో శిక్షించుచు జగడమాడక
అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించేవాడుగా ఉండాలి అంటున్నాడు. కొన్ని విషయాలు మనం సహించాలి. వాళ్ళు చాలా తృణీకరంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏమంటున్నాడు? మీకు సిగ్గుంటే వెళ్ళిపోండి అంటున్నాడు. సిగ్గుంటే ఇంకా మాట్లాడకండి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అర్థం కాదు. వాళ్ళకి సిగ్గుందో లేదో వాళ్ళకి తెలియదు. మనం దేవుని యొక్క పనిలో సిగ్గు, అవమానం వీటన్నిటి గురించి దైవజనుడు భగత్ గారు ఎప్పుడైతే నువ్వు ప్రభు పనికి వచ్చావో అప్పుడే నీకు తిరస్కారాలు ఉన్నాయి, అప్పుడే నీకు అవమానం ఉంది, అప్పుడే నీకు సిగ్గు ఉంది. నువ్వు సిగ్గుపడాలి, అవమానపడాలి, నిందించబడాలి, దూషించబడాలి, ఇది అన్నింటికి సిద్ధంగా ఉండాలి అని దైవజనుడు భగత్ గారు ఎప్పుడో తన పుస్తకంలో రాశాడు, ఆయన చరిత్ర పుస్తకంలో. కాబట్టి ఈ విషయాలు ప్రభు చెప్పాడు అనుకోండి, అది దాసుడు కూడా మా చెప్పారు. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మేలుకున్నదిరేమో అని చెప్పిన తర్వాత అక్కడ ప్రభు యొక్క దాసుడు అని రాస్తుంది. ఏమని రాస్తుందండి? ప్రభు యొక్క దాసుడు. ఇది భగత్ గారి చరిత్ర పుస్తకంలో, అది ఇందాక కోశి గారు రాసిన పుస్తకంలో 266 పేజీ అనుకుంటా, ఆ పేజీలో ఉంది. ఆయన భగత్ గారు ఇంగ్లాండ్ కాదు, న్యూయార్క్ వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఖాళీలు లేవంట. ఖాళీ లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు రికమెండేషన్ చేస్తే వారికి టికెట్ దొరుకుతుందని చెప్తే వెళ్ళారంటండి. వెళ్తే అక్కడికి వెళ్ళి వెంటనే ఆఫీస్ కాడికి వెళ్ళారంటే టికెట్ కోసం వెళ్తే ఆయన అడిగారంట, నువ్వేమైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావా అన్నారంట. లేదండి, నేను ప్రభు దాసుడిని అన్నాడు. ఖచ్చితంగా రాశారు, ఆ మాట ఉంది, నేను ప్రభు దాసుడిని అని చెప్పి ఆయన అక్కడ చెప్పుకున్నాడు. ప్రియులారా, ఇక్కడ కూడా చెప్తున్నాడు ప్రభు యొక్క దాసుడు అని స్పష్టంగా రాశాడు. మనం ప్రభువుకి దాసులం. ఆయన పాదముల దుమ్ము ధూళి వంటి వారు. ఎంతో గొప్ప గొప్ప దైవజనులు ఎన్నో శ్రమలు భరించి, ఎన్నో నిందల అవమానాలు సహించి వారు ప్రభు పని చేశారు. మనం అందులో కొంచెం కూడా కష్టపడడానికి కానీ మనం ఇబ్బంది పడటానికి కానీ మనం ఇష్టపడం. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించచ్చు, జగడమాడొద్దు అంటున్నాడు. మరి అని ఇక్కడ బయలుదేరి ముందే చెప్పాడు, అలా ఏం మాట్లాడొద్దు ఎవరన్నా అంటే వెళ్ళిపోతానండి, నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అని ఇక్కడ ముందు ప్రసంగంలో చెప్పారు యోనా గారు, అలాగే నోవా గారు. కనుక అలాగే పర్లేదండి, కాబట్టి సరే, ప్రభు యొక్క దాసుడు అని చెప్తున్నాడు. ప్రభు యొక్క దాసుడు, మనం ప్రభువుకు దాసుడు. కాబట్టి ప్రభు చిత్తం ఏమిటో మనం ఎరిగి ముందుకు నడవలసిన వారు ఉన్నాం. కనుక ఈ విషయాన్ని మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి చూస్తే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 20 చివరి వచనం ఒకసారి చూద్దాం. 24వ వచనం ఒకసారి చదవండి, లేక 23 నుంచి చదవండి. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలంగా పొందింది మరి ఎరుగుదురు కనుక. దానికంటే 22వ వచనంలో ఒక మాట చెప్పాడు, దాసులారా అని చెప్పాడు. దాసులారా, మనుషులను సంతోష పెట్టగవారని. ఇక్కడ దాసులారా అన్నాడు. అక్కడ మనం చూస్తున్నాం ప్రభు దాసుడు అని చెప్పాడు. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులై ఉండండి అని ఈ లోకంలో దాసులకే చెప్తే మనం ప్రభు దాసులం. ఎవరు దాసులం అండి? మనం ప్రభువుకు దాసులం. మరి ప్రభువుకి మనం లెక్క చెప్పాలి. కనుక అందుకే అన్నాడు, వెండి బంగారము వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు. మనందరి సేవ అలా ఉంటుంది. ఒక్కొక్కరి సేవ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరిది అలా ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇవన్నీ బట్టుకెళ్ళి ఆయన అగ్నిలో వేస్తాడు, అగ్నియే పరీక్షించడు అంటాడు. మనం పాడతాం కదా, అగ్నియే పరీక్షిస్తుంది. దానిలో నిలబడేది వెండి బంగారం మాత్రమే నిలబడుతుంది, మిగతా అన్నీ కూడా కాలిపోతాయి. ప్రియులారా, మన పరిచర్య అది ప్రభు పనిలో ఉన్నాను, ప్రభు పని చేస్తున్నాను అనేటటువంటి ఆలోచనతో మనం జీవించవలసిన వారుగా ఉన్నాము. కనుక ఈ మాటను ఇంకా కిందకు మనం చూద్దాం. చూడండి, ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు.
మన ప్రతిఫలం ఎలా వస్తుందంటండి? ప్రభు వల్ల మనము ప్రతిఫలం పొందుతామని ఎరిగి, చదవండి, ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మనం ఏం చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేయాలి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులు అంటున్నాడు. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులు అని రాశాడు ఇక్కడ. కనుక అక్కడ ప్రభు దాసుడు అని చెప్పాడు, ఇక్కడ ప్రభు అయిన క్రీస్తుకు దాసులు అని చెప్తున్నాడు. కాబట్టి మరి మనం దేవుని దాసులము అనే విషయాన్ని మనం మనసులో ఉంచుకొని చాలా వినయ విధేయతలతో మనము జీవించవలసిన వారుగా ఉన్నాం. మరి మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనం ఎవరికి చేస్తున్నాం పని? ఇవాళ ధర్మదార్యాలు గారి కోసం రాలేదండి ఇక్కడికి. ఎందుకని వచ్చాం? ఇది ప్రభు పని అని ప్రభు పనిలో పాలు పొందడానికి మనందరం కూడా వచ్చాం. కనుక ఎక్కడికైనా వెళ్తున్నామనంటే ఏదో వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు అని నేను కాదు, కానీ ఇది ప్రభు పని. మనం ప్రభు దాసులం కనుక, ప్రభు పని కనుక ప్రభు పనిలో పాలు పొందడానికి మనందరం కూడా ఏకీభవిస్తున్నాం. కనుక ప్రభు దాసుడు సన్నద్ధుడిగా ఉండాలి అని చెప్తున్నాడు. అదే సమయంలో మరి మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి అని చెప్తున్నాడు. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు, క్రీస్తుకు దాసులు. కాబట్టి ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవలసిన వారుగా ఉన్నాం. అందుకే ఆయన మనకి ఏం చేశాడు? మాదిరి ఉంచిపోయాడు. ఏం చేశాడండి? ఆయన మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి మనము ఆయన అడుగు జాడల్లో నడుచుకోవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. మీరు ఆత్మ సంబంధమైన వరములై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. ప్రియులారా, ఈ యొక్క 14వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చెప్తున్న మాట, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గల వారుగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి వరములు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనము ఆసక్తితో అపేక్షించాలి. మనం ఏమైతే పొందుకున్నామో వాటిని మన ముందున్నటువంటి విశ్వాసులకు మనం వాటిని తెలియచేయవలసిన వారుగా ఉన్నాం. కనుక ఆత్మ సంబంధమైన వరములను విషయమై ఆసక్తి గల వారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. మన సంఘం క్షేమాభివృద్ధి చెందాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనంటే పౌలు గారు ఏం చేశాడు? ఒక మాట మనం చూద్దాం. చూడండి, మరి ఈ భాగాన్ని 2 కొరింథీ పత్రికలో 11:25 కాకుండా 2:28 ఒకసారి చూడండి. ఆయన అతడు అవునని చెప్తున్నా, సహస్పతి కాదండి. పౌలు గారు ఆయన ఏమంటాడనంటే, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉన్నాను. చదవండి. ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధములు వాడనయ్యాను అంటాడు. ఆ మాట చదవండి. ఎవరికన్నా కొటేషన్ గుర్తుంటే చెప్పు. మొదటి 9:21 నుంచి చూడండి.
యూదులను సంపాదించుకుంటకు ఆ. యూదులకు యూదుల వల్లేను ఉంటుంది. చూడండి ఇక్కడ 18వ వచనం ఒకసారి చదివి అప్పుడు దానికి వెళ్దాం. చూడండి. అట్లయితే ఆ. నాకు జీతమేమి? అట్లయితే నాకు జీతమేమి? సువార్తను ప్రకటించినప్పుడు నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఇది సువార్తను ఉచితంగా ప్రకటించడం. కాబట్టి ఈ సువార్త ప్రకటన అనే దాని కొరకు మనము అవకాశాన్ని బట్టి 99.9% మనం హాజరవటం మనకెంతో మేలు. ఎందుకంటే కొన్ని సంఘాలు ఉన్న వారు ఆ రోజు ఏదైనా సడన్గా ఏదైనా జరిగితే కొన్ని పరిస్థితులను బట్టి వారు రాలేకపోవచ్చు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో కాకుండా మిగతా సమయాల్లో మనము ఈ సువార్త పరిచర్యలు పాలు పొందడం మనకు ఆశీర్వాదం. ఇక్కడ అంటున్నాడు, సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. నేను అందరి విషయము స్వతంత్రుడనే ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసుడుగా చేసుకున్నాను. ప్రభు దాసుడు, క్రీస్తు దాసుడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నన్ను నేనే దాసుడుగా చేసుకున్నాను. పౌలు గారు చెప్తున్నాడు, నన్ను నేనే వాళ్ళని సంపాదించుకోవడం కోసం. ఎవరిని? కింద రాశాడు, యూదులను సంపాదించుకోవడానికి. యూదులకు యూదుని వలె ఉంటుంది. ఈ రోజు కూడా యూదులకు రక్షణ లేదు. అనేక మంది యూదులు రక్షణ లేకుండానే ఉన్నారు, మారు మనసు లేకుండానే ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్నే పాటిస్తారు. మోషే ధర్మశాస్త్రం అంటేనే నమ్ముతారు. అబ్రహాం వంశస్థులం అంటారు, వాగ్దాన నిబంధనలు మావే అంటారు. కానీ వారికి ఏం లేదు, రక్షణ లేదు. అయితే ఆ దినాల్లోనే, మొదటి శతాబ్దంలోనే అపోజిట్ పౌలు గారు యూదులను సంపాదించుకోవటానికి యూదులకు యూదుని వలె ఉన్నాను, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకోవటానికి నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రానికి లోబడిన వాని వలె ఉంటుంది. కొన్ని విషయాలు మనం వారితో ఏకీభవించం, అయినా కొన్ని విషయాలు వారితో తప్పదు. అలాగని వారు చేసే వాటితో మనం ఏకీభవించడానికి వీల్లేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటుంది. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటుంది. బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుడనయ్యాను. బలహీనుల కోసం ఆయన కూడా బలహీనుడు అయిపోయాడట. అంటే బలహీనత అంటే నీరసం కాదు, వాళ్ళు ఏవో లోట్లు, పొరపాట్లు, ఇబ్బందులు. కొంతమంది మళ్ళీ శంకుస్థాపన కావడానికి ప్రార్థన చేయడానికి రమ్మంటారు. ప్రార్థన చేయడానికి రమ్మని వాళ్ళు ఏదో చేస్తారు, ఎవరెవరు ఏదో చెప్పి. వాళ్ళు ఇంకా మారు మనసు లేదు, రక్షణ లేదు, ప్రార్థన చేయమని. మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి కొంతమంది తిరిగి వచ్చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయమని ప్రార్థన చేసి మనం వచ్చేయాలి, అంతవరకు. అవన్నిటి గురించి మనం విమర్శించడం, ఆ వీటి గురించి చెప్పడం కాదు. మన సంఘ విశ్వాసులు అయితే మనం వారికి చెప్పాలి, మనం వారికి బోధించాలి. అంతేగాని ఎవరో మనం రమ్మంటే వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తే అవన్నిటి గురించి మనం విమర్శించాల్సిన పని మనకేమీ లేదు. చెప్పాలి, వారు వినకపోతే మనం విమర్శించడం, వాదించడం అలాంటివి ఏం చేయకూడదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి నేను రాను చేయను అని చెప్పి వచ్చాం అనుకోండి, మనం కాబట్టి ఇంకొకరు ఉంటారండి. కనుక ఇక్కడ బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుడు అయ్యానంటే ఇలాంటి కొన్ని చిన్న చిన్న లోట్లు, పొరపాట్లు ఉంటాయి. అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం వాటిని చూచి చూడనట్టు పోవాలంటారా అని అంటే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో పౌలు గారే ఏం చెప్పాడు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం. క్షమించండి, 15వ అధ్యాయము 18వ వచనం. 15:18. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టకూడదు. అప్పుడప్పుడే ఏదో వస్తూ ఉంటారు.
వాళ్ళు ఏమి ఇంట్లో వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు ఊరుకోరు, మనం చెప్పింది చేయకపోతే మనం ఊరుకో. రెండింటి మధ్యలో వాళ్ళు ఏం చేయాలో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఐదుగురు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవాలంటే ఆ ఆత్మను పోగొట్టుకోకూడదంటే ఏం చేయాలి? మనం వెళ్ళి ప్రార్థన చేసి మనం మౌనంగా వచ్చేయటం మంచిది. అంతే తప్ప వాటి గురించి విమర్శించి అవి చేసి ఇవి చేస్తే వారు తప్పిపోవడానికి కూడా అవకాశం ఉంది. పౌలు గారు చెప్తూ వచ్చాడు, అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టొద్దు అని చెప్పాడు. అయితే ప్రాముఖ్యమైన ఒకటే విషయం చెప్పాడు, విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిందానని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపాలని నా అభిప్రాయం. ఆ పత్రిక రాసి పంపించినటువంటి ఏమేం చేయకూడదు అనేది ఒక పేపర్ మీద రాసి, అమ్మా వీటిని చేయకండి, మిగతా విషయాలకు పెద్ద ప్రాముఖ్యత కాదు, కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి అని ఏం చేశాడంటే అండి, పత్రిక రాసి పంపించాడని. పంపిస్తే ఏం జరిగింది? 28వ వచనం, రక్తమును గొంతు పిసుకు చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని. సంఘస్థుల మీద వీటికంటే ఎక్కువైన విషయాలు మోపకూడదు, ఎక్కువ విషయాలు ఎక్కువ వారి మీద రుద్దకూడదు. ఒక రకంగా చెప్పాలి. వాళ్ళు వాక్యానుభవంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఇవన్నీ వాళ్ళే విడిచిపెట్టేస్తారు. మొదటి దినాల్లో గురించి చెప్తున్నాడు. మొదటి దినాల్లో ఏం చేయాలంట? అన్యజనులలో నుండి, క్రైస్తవ విశ్వాసులు, నామకార్థ క్రైస్తవులు అలాంటి గురించి చెప్పట్లేదు ఇక్కడ. అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం ఏం చేయకూడదంటండి? కష్టపెట్టొద్దు అని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? వాళ్ళని వాళ్ళ ఇంటి వైపు ఉన్నవారు వాళ్ళు ఒక విధంగా చెప్తూ ఉంటారు, మనం ఒక విధంగా, ఈ రెండింటి మధ్యలో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. అందుకని వాళ్ళని కష్టపెట్టక అని చెప్పి మరేం చేయాలంటే, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసుకు చంపిన దానిని, జారత్వమును విసర్జించాలి. ఈ అవశ్యమైన వాటికంటే ఎందుకు రాశాడు అన్నమాట? ఈ ప్రాముఖ్యం, వీటికంటే ఎక్కువైన ఏ భారము కూడా మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచినంటాడు. పరిశుద్ధాత్మకు తోచిందంట, వీరికి కూడా తోచింది. మరి వారికంటే మనం గొప్పమా? ఏమండి? పరిశుద్ధాత్మకు మాకు తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమమగునుగాక అని మరి పత్రిక రాసి పౌలు గారు అన్ని జనులకు పంపించినప్పుడు వారు ఆ పత్రిక చదువుకొని 30వ వచనం చదవండి. అంత్యోక సంఘానికి వచ్చారు. ఆ పత్రిక తీసుకుని వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక వారికి ఇచ్చారంటండి. ఇచ్చినప్పుడు వారు ఆ పత్రిక చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించారు. అమ్మయ్య, పర్వాలేదు, ఈ మాత్రం అయితే పర్లేదు, ఎలాగోలా అని తప్పించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎంత ఆదరణ పొందారంటండి. ఆది సంఘకాలంలో పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటను బట్టి, ఆ పత్రికను బట్టి వారు చదువుకొని వారెంతో ఆదరణ పొందారంట. పిల్లలు, మనం కూడా ఈ రీతిగా మన సంఘ బిడ్డల్ని మనం ప్రేమతో చూడాలి. వారికి కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అవి కూడా మనం గమనించుకొని మనం ముందుకు నడవాలి. పౌలు గారు అదే చెప్తున్నాడు. కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట, బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనయ్యాను, ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడనయ్యాను అంటున్నాడు. అందరికీ అన్ని విధముల వాడనయ్యాను. అలాగని చేయకూడని వాటిలో మనం చేయవేయటం, మరి అలాంటి వీటిలో పాలు పొందడం కాదు. కానీ మనం వెళ్ళి అక్కడ నుంచున్నంతరాన్ని తప్పేమీ కాదు, లేకపోతే మనం ప్రార్థన చేసి వచ్చినంతరాన్ని తప్పేమీ కాదు, వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నప్పుడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము అని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. అంతేకాదు, మరి నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. అందరికీ, ఇంకా వాళ్ళు మారు మనసు పొందిన వారా, గొప్పవారా, పేదవారా, మరి తక్కువ వారే, ఎక్కువ వారా అనేది కాదు, కానీ అందరికీ కూడా నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. ప్రియులారా, ఆ రీతైనటువంటి
అనుభవాలు మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు పౌలు గారు చెప్తాడు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం ప్రభు పని నిమిత్తము, దేవుని యొక్క సువార్త నిమిత్తము మనము మరి ప్రభు చేత పిలువబడిన వారం కనుక మరి అనాది కాలంలోనే తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే దేవుడు మనల్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే అంటాడు. కాబట్టి ఈనాడు మరి నీ విషయమే నా విషయం ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఈ కుమారుడు ఈ కుమార్తె నా పని చేయాలి అని మనల్ని ప్రభు పని పిలుచుకున్నాడు. మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన మనకు ఏమైతే చెప్పాడో ఆ పని మనం నమ్మకంగా చేసినప్పుడు దేవుని చేత బడా మంచి నమ్మకమైన దాసుడా అని పిలిపించుకునే అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. అందుకొరకై మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని గురించి ఇంకొక మాట మీద జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, మీ రక్షణ సువార్త, మనం చెప్పిన సువార్త ఏంటండి? రక్షణ సువార్త ప్రకటించాలి. వీధిలోకి వెళ్ళి చాలామంది ఇప్పుడు ఈ ఎంత విరోధం రావడానికి కారణం ఏంటో తెలుసండి? మనోళ్ళే మన ఎదురు అవసరం కాదు. ఈ మధ్య కాలంలో రక్షించబడినటువంటి వాళ్ళు ఏదో పెద్ద మాకు తెలుసు అని చెప్పేసి డిబేట్లు పెట్టి వాళ్ళని విమర్శించడం. వాళ్ళు అందులోంచి వచ్చారు కదా, వాళ్ళకి తెలుసు అందులో ఉన్న లోటుపాట్లు ఏంటో. అవి టీవీల్లో వాటిల్లో మాధ్యమాల్లో చూపించి మీ దేవుడిలాగా మీ దేవతలాగా అని చెప్పి వాళ్ళు విమర్శించి వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి మిమ్మల్ని విమర్శించే మీరు ఊరుకుంటారా? వాళ్ళని విమర్శించే మనం ఊరుకుంటామా? ఆయన విమర్శించడం మొదలెట్టారండి. అందుకని వాళ్ళు బైబిల్ చదివి, మనం బైబిల్ చదివి ఇందులో మంచి ఏముందో మనం చూస్తాం. వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఇందులో ఏం తప్పులు ఎక్కడ ఉన్నాయో ఆ తప్పులు చూస్తున్నారు. బైబిల్లో ఉన్న తప్పులు ఏంటి, వాళ్ళ గ్రంథాల్లో ఉన్న తప్పులు ఏంటంటే వాళ్ళు ఆ తప్పులు వాళ్ళ దేవుడు చేస్తున్న తప్పులు. మన బైబిల్లో ఉన్నటువంటి తప్పులు ఏంటంటే మనుషులు చేసినటువంటి తప్పిదాలు ఇందులో రాయబడ్డాయి. లోతు తప్పు చేసినా, దావీదు పాపం చేసినా, ఇంకొకటి చేసినా, ఎవరేం చేసినా అవన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయి అంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి. ప్రియులారా, అవన్నీ కూడా రాశాడు. వాళ్ళు చేసినటువంటి తప్పులు అందులో ఉంటే బైబిల్ గ్రంథంలో ఏమున్నాయంటే దేవుని పిల్లలని చెప్పుకుంటూ కూడా చేసిన తప్పిదాలు అన్నీ కూడా రాశాడు. ఎవరైతే తప్పిదం చేశారు, ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో నడిపించబడుతున్నప్పుడు సనిగిన వారు సర్పాలు చచ్చిపోయారు. మరి విగ్రహారాధన పూజ చేసిన వారు, అలాగే మరి వ్యభిచరించిన వారు ఒక్కరోజునే 23,000 మంది చనిపోయారని మనం కొరింథీ పత్రికలోనే చూస్తాం. కనుక ఇవన్నీ విషయాలు, సనిగిన వారు సర్పాల చేత కరిచి చచ్చిపోవటం, ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి వచ్చినటువంటి శిక్ష. ఆ రోజు వచ్చినట్టు ఈరోజు కూడా వస్తే ఎంతమంది ఉండరు ప్రపంచంలో. కాబట్టి దేవుడు కృపాయుగంలో మనం ఉన్నాం. దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు, సమయం ఇస్తున్నాడు, అందరికీ సమయం ఇస్తున్నాడు. లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నానని చెప్తున్నాడు. కనుక వారి కోసం కూడా మనం కొంత ప్రయాసపడవలసిన వారికి ఉన్నాం. ఓపికతో, సహనంతో మనం ముందుకు వెళ్ళవలసిన వారికి ఉన్నాం. అలా ఉంటేనే మనం ప్రభు పని చేయగలం. లోకాంచె దినాల్లో మనం ఉన్నాం. ఈ లోకం కీడెరగకుండా ఉన్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకి తెలియని దుర్దినాల్లో ఉన్నాం. ప్రార్థించగా ప్రభు గొప్ప కార్యం చేశాడు. ఏంటో తెలుసండి? మోడీకి సంపూర్ణమైన మెజార్టీ రాకుండా దేవుడు చేశాడు. నిజంగా వచ్చి ఉంటే రాజ్యాంగమే మార్చేదురు. మళ్ళా మన ఆంధ్ర రాష్ట్రం కూడా మణిపూర్ రాష్ట్రం లాగా చేసేయడానికి వాళ్ళు ఎన్నో పన్నాగాలు పనుకున్నారు. రెడీగా ఉన్నారు. మణిపూర్లో సంఘటన జరిగినప్పుడు సుమారు 30,000 మంది రౌడీల్ని, మూర్ఖులు అన్నమాట, ఇంకా తల్లి, చెల్లి, అక్క, అన్న, తమ్ముడనే భేదాలు దొరికినట్టుగా కొట్టి చంపేశారు, కాల్ చేశారు, తలలు నరికేశారు, రకరకాలుగా చేశారు. అలాంటి బ్యాచ్ని మళ్ళీ ఆంధ్రాలో కూడా దింపడానికి వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గమనిస్తున్నారు. ఎందుకంటే అలాంటి మూర్ఖులతో మనం ఎక్కువ కాదు, మనం సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. దేవుడు చెప్పమన్నాడు, చెప్పుకోవడమే. తర్వాత అది అయినప్పటికీ మనం ఏదైనా చేశాడనుకోండి, దేవుడు చూసుకుంటాడు. కానీ ఈ రక్షణ సువార్త ఎలాగైనా సువార్త
వినిపించబడాలి. దాని కొరకు మనం కొంత క్రయం చెల్లించాలి. కొంత నిందైనా అవమానమైన, వాళ్ళు బూతులు తిట్టినా, లేకపోతే వాళ్ళు మనల్ని అవమానపరిచినా, ఇంకోటి చేసినా మరి ఏం చేయాలి? మనము ఈ రక్షణ సువార్త వారికి ప్రేమతో ప్రకటించడమే. ఇదే మనకు దేవుడు ఇచ్చే ఉచితమైన జీతం. దేవుడు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి ఉచితంగా మనము చెప్పవలసిన వారు. ఇదే నాకు జీతం అంటున్నాడు పౌలు గారు. కనుక ఇక్కడ మీరు సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాం. మనల్ని ముద్రించుకున్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగు చేయటానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని దేవుడు ఒక ముద్ర వేసుకున్నాడు. మనకు ఒక గుర్తింపునిచ్చాడు. మనం ప్రభు దాసులమని, దేవుని దాసులమని మనం చెప్పుకునే అర్హతను దేవుడు ఇచ్చాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుక, ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు కనుక, మనల్ని లోకంలోంచి ప్రత్యేకించుకున్నాడు కనుక, ప్రభు కోరిన విధానంలో వాక్యానుసారంగా మనం జీవిస్తూ మరి దైవజనులు ఏ రీతిగా మరి సంఘాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు, లేక బయటికి వెళ్ళినప్పుడు ఎలాగా సువార్త చెప్పారు, ఇందాక పాడారు, రంపాలతో తోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. మరి ఆ యొక్క పాట మనం చూసాం. నిజమే, అలాంటి అనుభవాలు మనకు లేవు. ఇప్పుడు మనకు ఎంతో స్వేచ్ఛగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం సువార్త చెప్పడానికి వెనుకంజ వేస్తున్నాం. అయితే వారు ఎన్నో పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. భక్సింగ్ గారు కూడా వెళ్తున్నప్పుడు ఎంతోమంది ఆ రోజుల్లో కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆ రోజుల్లో కూడా మరి చాలా హింసలు పెట్టేవారంటండి, బాధలు పెట్టేవారంట. అయినప్పటికీ కూడా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని బిడ్డలుగా దేవుడు మనకు ఒక ముద్ర వేశాడు, మనకు ఒక గుర్తింపునిచ్చాడు, మన ప్రభు పని చేసే అర్హతను మనకిచ్చాడు. ప్రభు పాదముల దుమ్ముదూలు వంటి మనకి ఆయన గొప్ప నామాన్ని, మహోన్నతమైన నామాన్ని, ఆయన రక్షణ సువార్తను ప్రకటించే ఆధిక్యతను మనకి ఇచ్చాడు కనుక మనం ప్రభు దాసులమని, క్రీస్తు దాసులమని ఎరిగిన వారమై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నానని పౌలు గారు చెప్పినట్లుగా మనకంటే మరి దేవుణ్ణి ఎరగినటువంటి వారి విషయంలో కూడా మనమే తగ్గించుకుని మనం ముందుకెళ్ళినప్పుడు మరి దేవుని పని జరగడానికి, ఇంకా ఘనంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రీతిగా మనం చేయడానికి తీర్మానం చేసుకుందాం. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఈ అధ్యక్ష పదవి గురించి చెప్తూ దానిలో ఒక మాట చెప్పాడు. ఏమనంటే అది కాదండి, 7వ వచనం, అవన్నీ మనకు తెలుసు. మరియు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. సంఘం ఎలాగా మనల్ని ప్రేమించవచ్చు, మంచిగా మాట్లాడవచ్చు, కానీ సంఘానికి వెలుపటి వారి ఏడలు కూడా మనం ఎలా ఉండాలంటే అండి, మంచి సాక్ష్యం కలిగిన వారికి ఉండాలి. పొద్దుట అన్నయ్య చెప్పాడు, నోహ గారు వారి యొక్క ప్రవర్తన ద్వారా మరి అక్కడ కొన్ని ఆత్మలు నేను సంపాదించుకున్నాను. నిజమే, మనం కొంచెం ఓర్పు సహనం కలిగి ఉన్నప్పుడు వారు మనం చేసే ఏమండి, నేను చెప్పే మాట మీరు వింటే మీరు చెప్పే మాట నేను వింటాను, అంతేనా? మీ మాట నేను ఇన్నిది వింటాను అనుకోండి, నేను చెప్పింది మీరు ఎందుకు వింటారా? అలాగే లోకం కూడా అంతే. వారు చెప్పే మాట మనం కూడా కొంత ఆలకిస్తే మన మాట కూడా వారు ఆలకిస్తారు. కొంత సమయం వారికి అవకాశం, కొంచెం సమయం ఇవ్వాలి. అలాగని మనం ప్రభుని విడిచిపెట్టేసి మనం వాళ్ళతో ఉండమని కాదు. కొంత అవకాశం ఇస్తే మనం వారిని ప్రేమించగలిగితే వారు కూడా దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడానికి, ఈరోజు కాకపోతే రేపైనా వారు ప్రభులోనికి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాలు మన హృదయంలో దాచుకుందాం. సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వారిగా ఉండాలనేటటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనము కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు
మనం ఎలా ఉండాలంటే అండి, జాలి గల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకునడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరు కూడా క్షమించండి అని చెప్పి ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఇలా 17వ వచనం వరకు కూడా మనం చదువుకుంటే మన ఆత్మీయ జీవితానికి, మన సేవా జీవితానికి చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. కనుక వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయాలలో ఏలుచుండనివ్వండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. మరియు మాట చేత కానీ, క్రియ చేత కానీ మీరేమి చేసినానో ప్రభుని యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయండి. సమస్తం మీరు భోజనం చేసినా, పానం చేసినా, మీరు ఏం చేసినా నా మహిమ కోసం చేయమని చెప్పినటువంటి ప్రభువుకు దాసులుగా, క్రీస్తు దాసులుగా మనము సంఘంలో ఉన్నటువంటి వారికి కానీ, మన తోటి వారికి కానీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నానని చెప్పినట్లుగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని నామ ఘనత కొరకై జీవిస్తూ ఆయనకి ప్రియమైన బిడ్డలుగా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మనం ప్రార్థనలో ప్రవేశించకపోవడము మరి స్థానిక సేవకులు ధర్మా డానియల్ గారు వచ్చి మరి జెరూసలేంకు వారికి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సహవాసం గురించి, అనుభవం గురించి 10 నిమిషాలు సాక్ష్యము ఇస్తారు. సాక్ష్యం ఇచ్చిన తర్వాత మరి నేను కొన్ని